ఏం ఆలోచిస్తున్నావు? వచ్చావా? ఏం ఆలోచిస్తున్నావు? ఏమో చేతి పెట్టినావు కదా ఎట్లా అని, ఏం ఆలోచిస్తున్నావా అని. తిన్నావు మధ్యాహ్నం? అన్నం తిన్నావుగా? గోళీలు వేసుకున్నావా? తిన్నవారేమో నువ్వు తిన్నావా? స్కూల్కి పోతలేవురా నువ్వు? ఏమా ఓయేమ్మా స్కూల్కి పోతలే? ఎందుకు పోతలేవురా? మంచిగా చెప్పాలి, అట్లా ఎత్తేదు ఫోన్. మంచిగా చెప్పు. పేరు రాలేదా? మరి ఆదివారం పండగ నాట పోతున్నావా? మరి ఆదివారం పండగ పోతున్నావా? మీ ఇంటికాడ మీ కొడుకు పండగ చేస్తున్నట్టుగా పోతావా? ఎప్పుడు పోతావా? ఆదివారం పోతావా? శనివారం పోతావా? ఆదివారం నాడా? నేనేం రాడు, మీరే పోరి. పొరి నువ్వు మీ మనవరాలు పోరి నిమ్మలాగా. ఆద్యగాడు అన్నేట్రా? ఆద్య అన్న వస్తలే? రెండు రే బ్యాగ్ ఏందిరా అది? బరువు ఉన్నది. బరువు ఉంటే ఒక చేతి మీద ఆగుతుందా? మంచిగా వేసుకోవాలి. ఏందిరా స్టంట్లు ఎందుకురా? మంచి చేసుకున్నాను. అక్క ఏమైందిరా? బిస్కెట్ ఎక్కేడుదిరా? అరే నేను తింటున్నారా బిస్కెట్? లేవు నేను ఎప్పుడు తినాక అనిపించిందా మీకు? కోనుకోసతి తెస్తా అని చెప్పినాగా. షాయి దాకా తెచ్చుకుందాం సరేనా? గేమ్ దాని పేరేంటి? గేమ్ బిస్కెట్ అంటే పేరు చెప్పదా? దాని పేరేంది మరి? ఇక చెప్ప, నీకు ఏడ్చడం ఎందుకు మరి? తెస్తుందా అన్నాలు? ఏడ్చడం ఎందుకు మరి? మంచిగా ఆదేవాడు ఎంత మంచిగా ఆడుకుంటు నేర్చుండే. ఆదేవాడు వెరీ గుడ్. ఆదేవాడు ఏడుకోతున్నావు ఆద్య లిట్టు లేదు ఊరిపోయింది. లేదురా ఊరిపోయింది. ఏమైనా బాగా ఆద్యనే మంచిది కదా, మంచిగా ఆడుకుంటుంది ఆద్య. ఏమైందిరా చేతికి? ఆద్య చీమ కరిచిందా? చీమని కొట్టు. మేడం ఏం చెప్పింది రా స్కూల్లో? జనగణమన చెప్పిరా? అది రోజు చెప్పరా జనగణమన? రోజు చెప్తారా మీ స్కూల్లో? ఏంది దీక్షితు రాగానే ఏంది ఆట? హోంవర్క్ లేదా? ఎన్నే హోంవర్క్ లేదా? పెట్టియాలి. ఎవరు ఇవ్వాలా? అడగాల మీ సార్కి ఫోన్ చేసి. పాపకు బొట్టున్నది, నువ్వే పెట్టినవారా? అట్లా ఏదునా నట్రా? ఇలా ఏం బువ్వ పెట్టిరా? ఏం ఫుడ్ పెట్టిరు మీకు? ఇలా ఏమేమి పెట్టిరు తిననీకి? ఏం తిన్నామంటున్నావు? స్కూల్లో జనగానే చెప్పారు కదా. స్నాక్స్ పెట్టలే? స్నాక్స్ రా, కుర్కురే పెట్టలే?
పెట్టిరా మరి పెట్టలేదంటారు. రే హోంవర్క్ రాయవా? ఎవరు పెట్టియలే కదా అక్క తీసిద్ది అని మంచిగా ఉంది కదా హోంవర్క్ ఎవరు పెట్టలేదట. అది ఏడు తీసుకోతున్నావు ఆద్య నీది ఒక్కనికి రాదు పడతావు. గిలిగిల అంటావా కింద పడతావు అటు మలుపుతావా. ఆద్య ఓ ఆద్య ఇవాళ మీ అమ్మ పుట్టినరోజురా. అయ్యో చెప్పినావా బర్త్డే అని హ్యాపీ బర్త్డే అని చెప్పినావా? అరే మీరు హ్యాపీ బర్త్డే చెప్పాలరా థ్యాంక్ యూ కాదు మీరే హ్యాపీ బర్త్డే చెప్పాలి. అరే థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే మమ్మీ అని చెప్పు దీక్షితో. వీళ్ళు రివర్స్ కాలు రేపు అంతా హ్యాపీ బర్త్డే చెప్పు మమ్మీకి. నీకు ఇబ్బంది కావద్దని అట్లా అదే చెప్పింది హ్యాపీ బర్త్డే నీకు. పీకొద్దు ఖరాబ్ చేయొద్దు. ఏంటిది దీక్షిత్ గారు అట్లా అనొచ్చు. అట్లా అంటే చెల్ల బజ్జుకుంటుంది మంచిగా ఆడుకుంటుంది. చిన్నగాడు ఇప్పుడు లచ్చమ్మ పాట పాడింది. చిన్నగాడు ఏడుస్తే లచ్చమ్మ పాట పాడింది. ఇప్పుడు కిందవా చెల్ల మీద దుంకినాం అనుకో 2 గుద్దుడే. పాపం ముసలి ఎటో బీరిపోతుంది. అప్పుడు మంచిగా యాక్టివ్ ఉండేది. అప్పుడు వీడియో తీసేటప్పుడు కూడా బిత్తిరి బీరిపోతుంది. అట్లా చాయ్ తాగుతావా? చాయ్ అయ్యో పేషెంట్ అయినావు కదా ఎక్కడ ఇష్యూ. ఎవరు రాలు మీ పాపనా? ఈ పేషెంట్లతో పెద్ద బాగానే ఉంటుందిగా. ఏం తినొద్దు ఏం తాగొద్దు అన్నట్టు అయిపోతుంది. అయ్యో మందన రాతేలేదా పాపం పెగ్గనేసా అన్ని బందా. మీ పాపనా బొట్టు పెట్టినావా? ఏంటియో ఉట్టియే నాన్న అడుగుతుంది. ఏంటియో కొనుక్కొచ్చినాయా చేయలేయా అన్నట్టు. కొనుక్కొచ్చుకునే దుకాణంలో కొనుక్కొచ్చినాయి. గట్లా నీకు అర్థం కాదు. దుకాణంలో కొనుక్కొచ్చి అమ్ముతాడు అట్లా. పెట్టలే ఈసారి. కూడగొట్టినావా? ఎందుకు కూడా కొట్టిర్రా? అది మొన్ననే ఊసిపోతే నాన్న తంటలైనా సెట్ చేయడానికి. డాడీ మంద అయిపించినావా? వెరీ గుడ్ మంచి పని చేసినావు. చిన్నగాడు చిన్నగాడే బెటర్. మంచిగా ఆడుకునే మంచిగా ఆడుకుంటాడు. జరసేపట్లు అప్పుడే పిచ్చిలేస్తుంది. అప్పుడే మంచిగా ఉంటాడు కదా చిన్నగా కదా చిన్నగాడు. బీరిపోయింది. అరే దీక్షితు గిట్టు పెట్టినావని ఇట్టిన ఒకసారి. మీ అమ్మ కేక్ ఇవ్వరు మరి. మీ అమ్మ నువ్వు జాన్జీ గిర్లు కేక్ తీసుకోవా? కాదు ఇంటున్నా డైలాగు. వాడు కూడా వస్తాడట వాడు ఇట్లా కేక్ తీసుకోవాలట. లేదు అది దీపంతో లేదు
మంచిలే ఏమో తెలుటారు నాకు తెలియదు మొత్తం కూడా కొట్టిరా మంచిగా వస్తుంది కొత్తవద్దు నాన్న ఆడబెట్టిపో ఖరాబ్ అయితే మళ్ళీ ఫెస్టివల్ కావద్దు మీ అమ్మన బుడ్డ పిల్ల అయిందిరా తిప్పున తిందా ఆగమైంది అట్లా పెట్టితీవా ఎందుకు పలకెందుకు ఏం చేస్తావు చెల్లి ఏడుస్తుందిరా ఉరుకు ఓ పిచ్చి చెల్లని ఆడిపియాలి అది వెరీ గుడ్ ఆ దగ్గర మంచోడు చెల్లని ఆడిపిస్తాడు పాట పాడు చెల్లె కాద్య ఒక పాట పాడు దెబ్బ తక్కువైందా చిన్నగా చిన్నగా టింగులో కొట్టింది అది అక్క ఫస్ట్ ఆతనే కొట్టిందిరా చిన్నగాని పోంతి తొల్లు అక్కని కొడదాం మనము చన్న చిన్నగాడు చిన్నగాడా అవుతాడా సారీ అక్క కొట్టినందుకు సారీ చిన్న ఇప్పుడు అక్క చెప్పదుగా అట్లా అప్పుడు అక్క చెప్పే సిచ్యువేషన్ లేదు కాబట్టి నచ్చిందిగా ఆడుకుంటాయి అతుకు అగ్గో పట్టుకుని చిన్నగాడు పట్టుకోండు కొట్టుకోరాను అగ్గో ఏమైనా అన్నను కొడతాం ఏడుగుతాడు పొంతు కొట్టాలి దీచి అని కొట్టాలా ఆగరా ఉత్తిగా కొడతా ఇట్రా అదే కొడుతున్నా అన్నాను ఇగో ఓకేనా ఆడుకోపోయిగా సైకిల్ తోటి ఇప్పుడే పడ్డావు కదరా ఎందుకురా నీ ఇష్టం దెబ్బలు అది ఈ దెబ్బలు చూడు ఏడిపోతట్లేదు నీకు నీ ఇష్టం పోరా పడతావు మెల్లగా తొక్కు నువ్వు పక్క పండు ఆడుకోతాలి 100 దగ్గరకు ఒకసారినా